శ్రీనమ శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ. ఈరోజు అందరికీ శుభ ఉదయం. అందరికీ ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు. ముందుగా మనం ప్రతినిత్యం చీపురు తుడుస్తూ ఉంటాం. ఆ చీపురు కాలికి తగలడం వల్ల ఏమైనా దోషం ఉంటుందని చాలామంది ఫోన్ చేసి అడిగారు. ఇంట్లో చీపురు విషయంలో మనం చాలా అప్రయత్నంగా ఉండాలి. ఎందుకంటే చీపురు ఎలా పడితే అలా పడేయకూడదు, ఎక్కడ పెడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందంట. అంతేకాదు, మీ ఇంట్లో దారిద్ర్యం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే చీపురు విషయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించవలసిందే. మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే విరిగిన చీపురును ఉంచొచ్చా? పురాణాల్లో వాస్తు ప్రకారంగా చీపురు చాలా పవిత్రమైనది. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రతీకగా చీపురును భావిస్తారు. అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విరిగిపోకూడదు, చీపురుతో ఇంటికి శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో డబ్బు అనేది నిల్వ ఉండదు, లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే చీపురును ఎప్పుడూ కాళ్ళతో త్రొక్కకూడదు. అయితే చీపురుని అక్కడ ఉండద్దా, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉండకూడదు? వాస్తుశాస్త్ర ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగదిలో చీపును ఉంచకండి. వంటగదిలో చీపును ఉంచకూడదు. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారం తయారు చేసుకుంటాం కాబట్టి మీరు మర్చిపోయే కిచెన్లో చీపురు ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా ఉంటుంది. చీపురు కాదు, ఇంటికి శుభ్రం చేసే ఏ వస్తువైనా కూడా వంటగదిలో ఉంచకూడదు. అయితే చీపురు నిలబెట్టకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారంగా చీపురుని ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో చీపురుని మీ ఇంటిలో గోడకు ఆనించి నిలబెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చీపురుని వాడిన వెంటనే దాన్ని అడ్డంగా ఉంచాలి. అది కూడా ఏదైనా తలుపు వెనుక ఉంచాలి. అయితే చీకటి పడేక చీపురుతో వాడద్దు. వాస్తు ప్రకారంగా మీ ఇంటిని శుభ్రం చేసేందుకు చీకటి పడ్డాక చీపురుని అప్పులు వాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అస్సలు మీకు వర్తించదు. కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుని మీ ఇంటికి లేదా ఇంకా దేనికైనా ప్రదేశానికి శుభ్రం చేసుకోవడం మంచిది. పాడైపోయిన చీపురు నుంచి వచ్చా? మనలో చాలామంది ఇళ్లలో చీపురు నిత్యం వాడడం వల్ల అవి పాడైపోతుంటాయి. అలా పాడైపోయిన చీపురును అలా ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురును పడే ముందు కేవలం శనివారం మాత్రమే పారవేయాలి. అమావాస్య రోజున కూడా పడేయచ్చు. అయితే ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా పడేయాలి. అయితే పారే కాలువలో అయితే వాస్తు శాస్త్ర ప్రకారంగా చీపురు అనేది శుభ్రమైన విషయం కదా. అందుకే సాంకేతికంగా కాబట్టి విరిగిపోయిన చీపురుని పారే కాలువల్లో ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం తెచ్చి అవుతుంది. శుభకార్యాల సమయంలో వాస్తుశాస్త్ర ప్రకారంగా చీపురుని ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రం వాడుకోవాలి. సర్వం శుభం. మీ రవిశర్మ. ఇంకొన్ని విషయాలు మళ్ళీ యూట్యూబ్లో కలుద్దాం. అందరికీ శుభోదయం. అమ్మవారి ఆశీస్సులు.